జై శ్రీరామ్ మిత్రులారా, అందరికీ నమస్తే. భారత్ మాతాకి జై. మన దేశమే ముందు, మన ధర్మమే ముందు, అన్నీ తర్వాత. జై శ్రీరామ్. ఒక్క సర్వే జన సుఖినో భవంతు అనే పదం ఒక్క భారతీయులు, భారతీయ సంస్కృతిని ఆచరించే వాళ్ళు, మన భారతీయులు మాత్రమే చెప్తారు. మతాల పేరుతో, మసీదుల పేరుతో, మదర్సాల పేరుతో, చర్చిల పేరుతో జరుగుతున్న దురాగతాలు ఇన్ని అని మనం చెప్పలేం. ఈ మతాన్ని అనువరువున ఛాందసవాదంగా నింపుకున్న ఈ దుర్మార్గులు రెండు చుక్కల రంగు పడితే ఇంట్లోకి 50 మందికి ఉసాయించి తరుణ్ అనే వ్యక్తిని చంపారు. నిన్నగాక మొన్న సంగారెడ్డిలో ఇదే ఉదాంతం. ఇద్దరు కలిసే ఉంటారట. మరి వాడు హోలీ అని చెప్పేసి రంగాడుతుంటే వాడి మీద పడితే వీడొచ్చి వీని పెట్రోల్ పోసి తగలబెట్టిండట. ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో పవన్ కళ్యాణ్ వాడేవాడు మైక్లో, మరి అది రికార్డింగ్ అయ్యి సోషల్ మీడియా మాధ్యమాల్లో తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఏకంగా తలకాయ నరికేస్తారంట. నిన్న ఎడపల్లిలో ఓ చిన్న పిల్లోడు హనుమాన్ మాల వేసుకుంటే 10th క్లాస్ పిల్లోడిని అవమానించి కొట్టి బయటికి పంపారట. ఆ టీచర్ గారు కూడా క్రిస్టియనేనంట. ఈ చర్చిల్లో, ఈ మసీదుల్లో ఏం నేర్పిస్తున్నారు? మరి శాంతి నేర్పితే గొడవలు ఎందుకు అవుతాయి? ఇప్పటికైనా రాజకీయ నాయకులారా, ఈ మత ఛాందసవాదం నింపేటువంటి పాస్టర్లను, మత ఛాందసవాదాన్ని అనువనువు నింపి దేశభక్తి లేకుండా చేసే మసీదులను, ముల్లాలను ఈ దేశం నుంచి బ్యాన్ చేయండి. లేని పక్షంలో జనాలు చట్టాన్ని చేతిలోకి తీసుకొని మీకు ఇచ్చిన కుర్చీలు లాగి ఉరికిచ్చి మరీ కొట్టే పరిస్థితి వస్తుంది. అది గమనించుకోవాలి. చట్టాలు అనేటివి లేకుంటే ఈ ప్రాబ్లము ఇట్లానే ఉంటుంది. ఇతర దేశాల్లో ఎందుకు కావండి పండుగలు? ఏ పండుగలు ఎవరు చేసుకున్న వాళ్ళ సంస్కృతి ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఎందుకు అంత స్ట్రిక్ట్ ఉంటుంది? మన దేశంలో ఎందుకు అట్లా లేదు? జపాన్లో ఏమైనా కార్నివాల్ లాంటివి జరిగినా, సింగపూర్లో జరిగిన గొడవలు ఎందుకు కావు? రాజ్యాంగం పటిష్టంగా ఉంది. ఇతర దేశాల్లో జరిగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు ఎందుకు వేరే వాళ్ళు టీవీలలో డిబేట్లు పెట్టి ఒక వర్గంగా ఏర్పడి వాళ్ళ మీద ఎందుకు రాళ్ళేయరు? అక్కడ రాజ్యాంగం పటిష్టంగా ఉంది, లైన్ ఆఫ్ కంట్రోల్ కరెక్ట్గా ఉంది. భారతదేశంలోనే విచ్చలవిడి రూల్స్ తప్పి పాటించే వాళ్ళు నిన్నటికి నిన్న ట్యాంక్ బండ్ పైన పోలీసు వాళ్ళని కొట్టారు ఎంఐఎంఐ వాళ్ళు. బండ్లు లాక్కెళ్ళారు. ఎక్కడికి పోతుంది మన భారత రాజ్యాంగం విలువలు? ఏమైపోతున్నాయి? మేధావులారా, అందరూ ఆలోచించండి. మనం కులాల వారిగా లేం, వర్ణాల వారిగా చేసిన పని బట్టి వచ్చింది అది. మనమంతా ఋషి వారసులం. గుడులు కేంద్రాలుగా జ్ఞానాన్ని మనం పొందాలి. గుడులు కేంద్రాలుగా మన మూలాలు మనం తెలుసుకోవాలి. గుడులు కేంద్రాలుగా మన ఋషులు ఎవరో మనం తెలుసుకోవాలి. మనందరం ఐక్యంగా ఉండాలి. అప్పుడే అఖండ భారతాన్ని మనం నిర్మించుకోగలుగుతాం. లేకుంటే రాజ్యకాంక్ష, ప్రపంచకాంక్ష చేత మతాన్ని అనువరువున ఛాందసంగా మార్చుకొని నింపుకున్న ఈ దుర్మార్గులు ఉగ్రవాదులుగా మారి మనల్ని చంపే అవకాశం ఉంది. కాబట్టి ఈ చట్టాలు మార్చే వరకు మనందరం ఖచ్చితంగా పోరాటం చేయాలి. రాజకీయ నాయకులారా, మీరు కేవలం రిబ్బన్ కటింగ్లకే కాదు, రాజ్యాంగంలో చట్టాలు కూడా మార్చి మాకు భద్రత కల్పించండి. ఓట్లేసి ట్యాక్సులుగా కట్టింది మీరు ఎన్నికైన తర్వాత రిబ్బన్ కటింగ్లకు పోనీకి కాదు. ఇట్లాంటి సంఘటన జరిగితే మీరు నిమ్మకు నీరకు ఉండినట్టు నిదానంగా ఉండడానికి కాదు. ఖచ్చితంగా చట్టాల్లో సవరణలు చేయండి. ఇలాంటి చట్టాన్ని చేతిలోకి తీసుకొని మతోన్మాదానికి పాల్పడే దుర్మార్గులు అందరినీ కూడా రాజ్యాంగం ప్రకారం శిక్షించి దేశాన్ని దాటివించండి. ఈ దేశంలో అవసరం లేదు ఈ మతోన్మాదులు, ఈ మత ఛాందసవాదులు. మేమెవరికి వ్యతిరేకం కాదు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళకి వ్యతిరేకం కాదు. ఇట్లాంటి మత ఛాందసవాద అబుసలాం లాంటి ఉగ్రవాదులకు, ఇట్లాంటి నేపథ్యం ఉన్న దుర్మార్గులకే మేము వ్యతిరేకం. దీన్ని తీవ్రమైన ముక్త కంఠంతో మేము ఖండిస్తూ ఉన్నాం. తరుణ్కు న్యాయం జరగాలి. అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా. అమ్మాయిల లవ్ జిహాద్ జరుగుతూ ఉంది. దీనిపై ఖచ్చితంగా చట్టాలు మార్చాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు. హైందవ సంఘాల ఐక్యవేదిక తరఫున జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. నేను మీ నరసింహ, హైందవ సంఘాల ఐక్యవేదిక జాయింట్ సెక్రటరీ. మన దేశమే ముందు, మన ధర్మమే ముందు, అన్ని తర్వాత. భారత్ మాతా కీ జై.